హైదరాబాద్ లో అనుమతులు లేని హాస్పిటల్స్ 224 అని అధికారులు చెప్తున్నారు. మన చేతికి చిక్కిన లిస్టు ప్రకారం చూస్తే ఆ సంఖ్య 281. అయితే అధికారిక లెక్కలే ఇన్నుంటే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయనేది అసలు ప్రశ్న. ఈ హాస్పిటల్స్ కి ఇచ్చిన నోటీసులు చూస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అటు సూచిస్తున్నట్లుగా ఉంది. అయితే ఇన్ని రోజులు అనధికారికంగా నడిపించినందుకు 50,000 జరిమానా చెల్లించాలని చెప్తున్నారు అధికారులు. ఇంకా అనుమతి తీసుకోకుండా నడిపిస్తే ఆ జరిమానా 2 లక్షలకు పెరుగుతుందని, అయినప్పటికీ చెల్లించకపోతే 5 లక్షలు విధిస్తామని చెప్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇలా డబ్బులు చెల్లిస్తూ ఎన్ని రోజులైనా హాస్పిటల్ను నడిపించుకోవచ్చా? రోగులకు చికిత్స చేయొచ్చా? ఈ మధ్య కాలంలో రోగులు ఎదుర్కొనే ఇబ్బందుల సంగతి ఏంటి? ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలకు సమాధానమైతే ఇప్పటి వరకు లేదు. అసలు అధికారులు తీసుకునే కఠిన చర్యలకు హాస్పిటల్స్ భయపడే పరిస్థితి ఉందా అనేది అస్సలు ప్రశ్న. ఎందుకంటే రీసెంట్ గా క్రేయాన్స్ హాస్పిటల్ కట్టిన ఆ హాస్పిటల్లో 6 నెలల చిన్నారి మృతి చెందడంతో ఈ హడావిడి మొదలైంది. మరో 4 రోజులైతే అంతా సద్దుమణవుతుంది. ఇక ఆ తర్వాత యథారాజా తదా ప్రజ అన్నట్లుగా వ్యవహారం మారుతుందనే భయమూ ఉంది. ఎందుకంటే గతంలో ఇలా జరిగిన ఘటనలు అనేకం. అందుకే ఈసారైనా అధికారులు పైపైన చర్యలు కాకుండా ఈ హాస్పిటల్స్ ను అన్ని అనుమతులు తీసుకునే వరకు నడవకుండా చేయాలి. హైదరాబాద్ లో అనుమతులు లేని హాస్పిటల్స్ 224 అని అధికారులు చెప్తున్నారు. మన చేతికి చిక్కిన లిస్టు ప్రకారం చూస్తే ఆ సంఖ్య 281. అయితే అధికారిక లెక్కలే ఇన్నుంటే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయనేది అసలు ప్రశ్న. ఈ హాస్పిటల్ కి ఇచ్చిన నోటీసులను చూస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నట్లుగా ఉంది. అయితే ఎన్ని రోజులు అనధికారికంగా నడిపినందుకు 50,000 జరిమానా చెల్లించాలని చెప్తున్నారు అధికారులు. ఇంకా అనుమతి తీసుకోకుండా నడిపిస్తే ఆ జరిమానా 2 లక్షలకు పెరుగుతుందని, ఇక అప్పటికి చెల్లించకపోతే 5 లక్షలు విధిస్తామని చెప్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇలా డబ్బులు చెల్లిస్తూ ఎన్ని రోజులైనా హాస్పిటల్లో నడిపించుకోవచ్చా? రోగులకు చికిత్స చేయవచ్చా? ఈ మధ్య కాలంలో రోగులు ఎదుర్కొనే ఇబ్బందుల సంగతి ఏంటి? ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలకు సమాధానమైతే ఇప్పటి వరకు లేదు. అసలు అధికారులు తీసుకునే కఠిన చర్యలకు హాస్పిటల్స్ భయపడే ప్రసక్తి ఉందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే రీసెంట్ గా క్రేయాన్స్ హాస్పిటల్ కట్టిన ఆ హాస్పిటల్లో 6 నెలల చిన్నారి మృతి చెందడంతో ఈ హడావిడి మొదలైంది. అయితే మరో 4 రోజులైతే అంతా సద్దుమడుగుతుంది. ఆ తర్వాత యథారాజా తదాప్రచ అన్నట్లుగా వ్యవహారం మారుతుందనే భయమూ ఉంది. ఎందుకంటే గతంలో ఇలా జరిగిన ఘటనలు అనేకం. అందుకే ఈసారైనా అధికారులు పైపైన చర్యలు కాకుండా ఈ హాస్పిటల్స్ ను అన్ని అనుమతులు తీసుకునే వరకు నడవకుండా చేయాలి.